అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఈ వీడియో చూడబోతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందు కామెంట్, లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసిన తర్వాతే ఈ వీడియో చూడమని నా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే నేను పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం కావాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియోని ఎంత ఎక్కువ మంది చూడగలిగితే అంత మంచిదని నా ఉద్దేశం సార్. సో, ఇవాళ సబ్జెక్ట్‌లోకి వెళ్దామండి. ఏంటనంటే, నిన్నటి రోజున నా ప్రాఫిట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? అయితే నాకు ఆహ్, 10/9/2024 మంగళవారం రోజున నాకైతే మంచి ప్రాఫిట్సే వచ్చాయండి. అంటే కొంత టైంకి ఫస్ట్ వచ్చేసి నిఫ్టీలో చేశాను. నిఫ్టీ పుట్స్ తీసుకొని బై చేసి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అరౌండ్ ఒక 15 పాయింట్లు నేను పెట్టుకున్నాను. 15-20 పాయింట్లు పెట్టుకోవడం జరిగింది. నేను వాడినటువంటి క్యాపిటల్ వచ్చేసి ఒక అరౌండ్ 88,000 రూపీస్ వాడాను. ఇంతే కాకుండా మీకు ఇంకోటి కూడా ఏం చేశానంటే వేదాంత చేశాను. లాసులు అన్నీ కవర్ అయిపోంగా, అంటే మధ్యలో కొంత లాసులు కూడా వచ్చాయిలెండి. ఒక 4,000 రూపాయలైతే మిగిలింది. ఇక్కడ నా యొక్క తప్పిదమే ఉంది తప్ప స్టాక్ మార్కెట్ తప్పిదం లేదు. నా యొక్క పొరపాట్లున్నాయి తప్ప స్టాక్ మార్కెట్ తప్పేమీ లేదు. స్టాక్ మార్కెట్ అనేది డబ్బులైతే ఇస్తోంది. కానీ నిలబెట్టుకోగలగాలి. సో, ఈ వీడియోస్ అన్నీ నేను రోజు ఎందుకు చేసి పెడుతున్నానంటే, మీరు కూడా నాలాగా తప్పులు చేయకండి. ఎక్కడైనా ప్రాఫిట్స్ కనిపించిన వెంటనే దయచేసి ఎగ్జిట్ అవ్వండి. మనకి పద్ధతిగా వచ్చే ప్రాఫిట్స్ ఏవైనా కనీసం ఒక 5 పాయింట్లలో వచ్చినా కూడా చాలు. ఇప్పుడు ఒక రూ. 1,00,000 పెట్టుకున్నాం మనం. ఒక రూ. 5,000 ప్రాఫిట్ వచ్చింది. చాలండి మనకి. ఒక రూ. 3,000 బ్రోకరేజెస్ పోయినా రూ. 2,000 మనకుంటాయి. ఎవ్రీడే 2,000 రూపీస్ ఎవరండి మనకిచ్చేది? ఆ రోజు ఇచ్చేదే స్టాక్ మార్కెట్. అయితే ఇలాంటి మిస్టేక్స్ మనం గనక కంట్రోల్ చేసుకోగలిగితే ప్రతిరోజు మనకు డబ్బులే వస్తాయి. సో, రూ. 60,000 దగ్గర, రూ. 50,000 దగ్గర నుండి నేను ఇవాళ రూ. 1,00,000 దాకా ఇంచుమించుగా రూ. 88,000 దాకా నేను తీసుకురాగలిగానంటే ఆ యొక్క ఆహ్, గ్రేట్‌నెస్ నిఫ్టీదంటానండి. మెల్లమెల్లగా ప్రతిరోజు ప్రాఫిట్స్‌లోనే ఉంటూ, ప్రతిరోజు ఆహ్, లాసెస్ రాకుండా చూసుకున్నాను. ఏదో 1, 2 రోజులు లాసెస్ కన్ఫర్మ్ అయ్యాయంటే అదైతే కన్ఫర్మ్ అండి. లాసెస్ వస్తాయి. లాసెస్ రావు అని చెప్పలేం గానీ, లాసులు వస్తాయి. అయితే వచ్చినా కూడా వెంటనే మనము ఎగ్జిట్ అయ్యి మళ్ళా తిరిగి ఎంట్రీ తీసుకోవాలి. సో, అలాంటి పరిస్థితులే నాకు ఎదురవుతున్నాయి ఇప్పుడు. మొదట్లో ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. 1, 2 ట్రేడింగ్స్‌లో వస్తున్నాయి. 1 ఆర్ 2 ట్రేడింగ్స్‌లో ప్రాఫిట్స్ వస్తున్నాయి. తర్వాత ఇంకా మార్కెట్స్ మనం అనుకున్న డైరెక్షన్‌లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లోకి వెళ్ళడం వల్ల లాసెస్ అనేవి వస్తున్నాయి. ఆ లాసులు కూడా ఎలా వస్తున్నాయి? మన లాభాన్ని మింగేసేంతగా లాసులు రావడం లేదు. 10,000 ప్రాఫిట్ ఉంటుందనుకోండి. థర్డ్ టైమ్ తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుందంటే ఒక 3,000 లాస్ వస్తుంది. అంటే అప్పటికి 7,000 మన ప్రాఫిట్ మిగులుతుంది. మళ్ళీ నేనేం చేస్తున్నాను, మళ్ళీ తీసుకున్నప్పటికీ అక్కడ ఒక 2,000 వస్తుంది.
అంత ఆన్ అండ్ యావరేజ్‌గా 5,000 ప్రాఫిట్ అనేది మిగులుతోంది. అక్కడ ఒక 1000 నుండి రూ. 2,000 పోయినా బ్రోకరేజెస్ అన్నీ పోయినా రూ. 3,000 నాకు మిగులుతోంది. అదే నేను 1 ఆర్ 2 టైమ్స్‌లోనే ప్రాఫిట్స్ గెయిన్ చేసి ఎగ్జిట్ అయిపోతే నాకు ఈ లాసెస్ అనేవి కూడా రావు. మొత్తం అంతా ప్రాఫిట్స్‌లోనే ఉంటా. సో, ఈ విధంగా గనక నేను ప్లాన్ చేసుకుంటే నాకు కూడా లాస్‌లు రావు. లాభాలు మాత్రమే వస్తాయి. కానీ ఆహ్, మైండ్ కంట్రోలింగ్ లేకుండా చేస్తే లాసులు కూడా చూడాల్సుంటుంది. ఇది నిఫ్టీ ట్రేడింగ్ సెషన్‌లో నేను నేర్చుకున్నటువంటి సిలబస్ అన్నమాట. సో, ప్రతిరోజు మనము ప్రాఫిట్సే చూస్తున్నామండి ఇప్పటిదాకా అయితే. నేనైతే ప్రాఫిట్స్ చూస్తున్నాను. మీరెలా చూస్తున్నారనేది కామెంట్ చేయండి దయచేసి. సో, మీ అనుభవాలను కూడా దయచేసి నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేనెప్పుడూ ఎదురు చూస్తూ ఉంటానండి. మీరు కామెంట్ చేయగలిగితే నేను బాగా సంతోషిస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట అబద్ధం కావచ్చు. లేదా మీ కామెంట్ ఏంటనేది నాకు తెలియజేయండి. సో, నిన్నటి రోజున మీరు ఎంత డబ్బులు సంపాదించారు? అంటే ఎన్ని పాయింట్లు ప్రాఫిట్స్‌లోకొచ్చారనేది నాకు దయచేసి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేనెప్పుడూ ఎదురు చూస్తుంటానండి. సో, ఇలాంటి మంచి వీడియోతో మరొక వీడియోలో కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.